హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. మార్కెట్కు క్రూడ్ షాక్, పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనల ఎఫెక్టు, చమురు ధరలు భగ్గు, మళ్లీ బ్యారెల్ $119, సెన్సెక్స్ 2497 పాయింట్లు డౌన్, పసిడి వెండి ధరలు భారీ పతనం, ఒక్క రోజులో ₹12.87 లక్షల కోట్ల సంపద ఉష్. రస్లా పాన్ క్షేత్రంపై ఇరాన్ దాడులు, మంటల్లో ఖతర్ ఎల్ఎస్జీ క్షేత్రం, సౌదీ అరామ్కోపైన ఇరాన్ దాడులు, కువైట్ అబుదాబి క్షేత్రాలపైకి డ్రోన్లు, వాటిని నాశనం చేస్తామన్న ఇరాన్. అప్పుడు సౌత్ పాస్ క్షేత్రం బుగ్గే, ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం. కొత్త పథకాలతో నేడే రాష్ట్ర బడ్జెట్. అసెంబ్లీలో భట్టి, మండలిలో ఉత్తమ్. ఉదయం 9:30లకు ఓకే చేయనున్న కేబినెట్. 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ సమర్పణ. ₹3.30 లక్షల కోట్లతో బడ్జెట్ రూపకల్పన. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, ఇరిగేషన్, యువతకు పెద్దపీట. ఫ్యూచర్ విజన్తో పద్దు. మంటల్లో గల్ఫ్, ప్రపంచంపై ఎగిసిపడుతున్న ముప్పు రవ్వలు. ఇరాన్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ ఏకపక్ష దాడి. ప్రతిగా ఖతార్, సౌదీ, కువైట్, ఒమన్లపై ఇరాన్ దాడులు. అతిపెద్ద గ్యాస్ చమురు క్షేత్రాలపై క్షిపణుల దాడి. గల్ఫ్ వ్యాప్తంగా చమురు క్షేత్రాల్లో ఎగిసిపడుతున్న మంటలు. ఖతార్ గ్యాస్ క్షేత్రం దెబ్బతినడంతో 20% సరఫరాలు బంద్. ఐరోపాలో 30% పెరిగిన గ్యాస్ ధరలు. ట్రంప్పై ఒమాన్ అధినేత విమర్శలు. కుప్పకూలిన మార్కెట్లు. ఆర్థిక మాంద్యం అంచనా ప్రపంచ దేశాలు. భారత్కు ఇబ్బంది, యుద్ధంలో చేరతామంటూ ఇరాన్కు సౌదీ వార్నింగ్. ఇరాన్ దౌత్యవేత్తలను స్వదేశానికి వెళ్లాలంటూ ఖతార్ ఆర్డర్. యుద్ధాన్ని ఆపండి, ఇరుపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి. వస్త్ర నగరి ఉక్కిరి బిక్కిరి. సిరిసిల్ల పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం. పెరిగిన క్రూడాయిల్, యార్న్, రసాయనాల ధరలు. యార్న్కి కిలో ₹33, కాటన్కు కిలో ₹16 పెంపు. ప్రతిరోజు 18 లక్షల మీటర్ల పాలిస్టర్, కాటన్ వస్త్రోత్పత్తి. మీటర్ వస్త్రానికి అదనంగా ₹5 నుంచి ₹6 భారం. 20 రోజుల నుంచి భారీగా పేరుకుపోయిన వస్త్ర నిల్వలు. పరిశ్రమలో 6,000 మంది కార్మికులకు ఉపాధి గండం. నూలు కొనలేక, గిట్టుబాటు ధర లేక ఆందోళన. ఆదుకోవాలంటున్న యజమానులు, ఆసాములు, కార్మికులు. ఇప్పటికీ అరకొర ఆర్డర్లతో ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో క్రూడాయిల్, యార్న్, రసాయనాల ధరలు పెరిగి ఆందోళనకర పరిస్థితుల నడుమ వస్త్రాలను ప్యాక్ చేస్తున్న కార్మికులు. చమురు క్షేత్రాలపై దాడులు సరికాదు, ఇరుపక్షాల దాడులను ఖండించిన భారత్. ఇలాంటి దాడులను ఆమోదయోగ్యం కాదు, తక్షణమే నిలిపివేయాలని సూచన. ప్రపంచ ఇంధన సరఫరాను మరింత అతలాకుతలం చేస్తోందని ఆందోళన. ఇలాంటి దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదకరమంటూ ప్రధాని మోడీ ఆందోళన.